పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక శేషుమహల్ థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ చావాకుల సురేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఎగ్గిన నాగబాబు పాల్గొన్నారు. అభిమానుల మధ్య ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి వేడుకలను ప్రారంభించిన గొర్రెల శ్రీధర్ మరియు ఎగ్గిన నాగబాబు అనంతరం గతంలో ఎన్టీఆర్ సినిమాకు బ్యానర్ కడుతూ ప్రమాదశాతవస్తు చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని పండు కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ పంపించిన 2 లక్షల రూపాయలు అందించారు. ముగ్గురు పేద విద్యార్థులకు 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. మొదటగా ఏదైతే మరి 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఏదైతే ఒక నాయకుడు ఎలా ఉంటాడో తద్వారా అభిమానులు కానీ కింద నాయకత్వం కానీ అదే రకంగా దాని కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. అదే విషయంలో మరి ఏదైతే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రతి పనిలోనూ కూడా సేవా దృక్పథంతో ఉండే వ్యక్తి. ఏ పనిలోనైనా ఏ కష్ట నష్టాల్లో అయినా సరే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారో తన ఫ్యాన్స్ అయినటువంటి ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక సేవా రూపంగా తీసుకెళ్ళడం, తద్వారా ఏదైతే మరి దురదృష్టవశాత్తు రంగమాలలో బ్యానర్ కడుతూ మరో సోదరుడు పండు అనే సోదరుడు మరి మరణించడం, దాన్ని మనం ఎవరం కూడా వెనక్కి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబానికి ఒక మోరల్ సపోర్ట్గా ఏదైతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానిగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి వెంటనే 2 లక్షల రూపాయలు చెక్ ఆయన పంపించినందుకు ఆయన పెద్ద మనసుకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా నందమూరి వంశంలోనే సేవ చేసే గుణం ఉంది. అటువంటి వంశంలో పుట్టిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు పుట్టినరోజు వేడుకలు మేమందరం కూడా మరి చక్కగా ఏర్పాటు చేసుకొని జరుపుకుంటాం. తద్వారా ఆయన ఏదైతే ప్రతి మనిషికి కూడా ఒకటే, ఏ ఆడియో ఫంక్షన్లో చూసినా మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు మీకోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. దయచేసి మీరు అందరూ కూడా సుఖంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి సబ్జెక్టులో ప్రతి ఆడియో ఫంక్షన్లోనూ ఏదైనా విజయోత్సవంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాణాలు విలువైనవి కాబట్టి తప్పనిసరిగా అభిమానం ఉండొచ్చు. అభిమానంగా ఉంచుకొని మనం కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నందుకు ఆయన అభిమానులుగా ఆయన అధ్యక్షుడిగా చవాకుల శ్రీనివాస్ గారిని ఆయన మిత్ర బృందం అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ మరొక్కసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా మరి ఆయనకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి రాబోయే రోజుల్లో సినీ జీవితంలో మగ్నం లేని మహారాజులాగా ఉండాలని చెప్పి ఈ సమాజానికి ఉపయోగపడే సినిమాలు మరిన్ని తీసి అభిమానుల యొక్క అభిమానాన్ని ఇంకా చూరగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ దినోత్సవం సందర్భంగా మరి విచ్చేసినటువంటి మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ నాయకులైనటువంటి సహోదరులు మరి నాగబాబు గారికి, అలాగే మా మిత్రులు శ్రీధర్ గారికి, మరో మిత్రుడు నాగు గారికి, థియేటర్ యజమాని అయినటువంటి రఘు గారికి, అలాగే నాతోటి సహోదరులకి, అలాగే జిల్లాలో కూడా మరి వచ్చినటువంటి మరి దుద్దుకూరు నుంచి వచ్చిన మిత్రులకి, సరౌండింగ్ ఆరుగోల నుంచి వచ్చిన మిత్రులకి, తాడేపల్లి ఇటువైపు నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఎన్టీఆర్ గారు 41వ జన్మదినోత్సవాన్ని మరి ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి మనసారా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఇటువంటి మరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు ఎన్నో జరగాలని మరి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ కేక్ కటింగ్ ద్వారా స్టార్ట్ చేసి, అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా కేవలం పుట్టినరోజు వేడుకలే కాకుండా మరి కొంతవరకు మరి ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో ఏంటంటే మరి కొంతమంది నిరుపేదలైనటువంటి అభిమాన నాయకులకు సంబంధించిన పిల్లలకి మరి ఆర్థికంగా కొంత మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి
మరి రంగమహల్ థియేటర్లో గత కొంతకాలంలో మరి మాతోటి పాటి అభిమాని అయినటువంటి మరి పండు మరి కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా మరి ఎన్టీఆర్ గారి తరఫు నుంచి 2 లక్షల రూపాయలు వారు చెక్ ద్వారా మాకు పంపించడం జరిగింది. ఈ వచ్చినటువంటి పారితోషికాన్ని చెక్ ద్వారా పెద్దల ద్వారా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మా పెద్దలందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ వచ్చినందుకు మరి ఎంతో సంతోషపడుతూ మరి 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 సహోదరుడు కిల్లాడి శ్రీను టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదినోత్సవం సందర్భంగా మిత్రుడు చబాకుల శ్రీనివాసు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి మిత్రులు సోదరుడు శ్రీధర్ అలాగే కిలాడి శ్రీను మరొక కన్వీనర్ నాగు అలాగే ఈ యాజమాన్యం ఈ థియేటర్ యాజమాన్యం అయినటువంటి రఘు గారు అలాగే శ్రీను ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు ఇంతకుముందు విపులంగా ఆయన గురించి అన్నీ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి మరో రూపంగా ప్రతిరూపంగా ఈ సినీ ఫీల్డ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని వ్యక్తిత్వంలో కూడా ఎవ్వరితోటి కాంట్రవర్సీకి వెళ్ళకుండా ఒక చిన్న వయసులోనే ఒక చక్కని జీవితాన్ని నడుపుతూ ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున ఎంతో చక్కటి నిర్ణయాలతోటి మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళడం, అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో ఈ రంగమహల్ థియేటర్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని అయినటువంటి పండు అనే యువకుడు ఈ థియేటర్కి సంబంధం లేకపోయినప్పటికీ ఈ థియేటర్ ప్రెమిసెస్లో అక్కడ ఫ్లెక్సీ కడుతూ అకాల మరణం చెందడం వల్ల ఆ రోజు మేమందరూ వచ్చి చెప్పిన వెంటనే రఘు గారు కానీ అలాగే ఆయన సోదరులు కానీ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం కూడా ఆ రోజునే చేయడం జరిగింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కుటుంబానికి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మనిషిని మరలా రప్పించలేం, కానీ వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా 2 లక్షల రూపాయలని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. భవిష్యత్తులో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఆయన అడుగుజాడల్లో ఆయన ఏదైతే పిలుపునిస్తాడో దానికి అనుగుణంగా నడుచుకుంటూ మంచి ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ అంటే ఒక సేవా సంస్థగా ఒక సేవా కార్యక్రమాలు చేసే సంస్థగా దాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరితోటి ఈరోజు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మరొకసారి ఈ చవాకల శ్రీనికి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.